వాడతాము, మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్లో వాడతాము, కెమెరా లెన్స్లో వాడతాము, కెమెరా లెన్స్గా వాడతాము, అలాగే హైపర్మెట్రోపియా కరెక్షన్కి వాడతాము. ఇవన్నీ మన కాన్వెక్స్ లెన్స్ యొక్క డైలీ లైఫ్ యూజెస్. ఇంకా మీరు కొన్ని రాసుకోవచ్చు కూడా. అలా యూజెస్ ఆఫ్ కాంకేవ్ లెన్స్ ఎవరంటే ఫ్లాష్ లైట్స్లో, పీప్ హోల్స్లో, అంటే స్పై కెమెరాస్ ఉంటాయి కదా, వాటిలో వాడతారు. అలాగే టెలిస్కోప్స్లో వాడతారు, మయోపియా కరెక్షన్కి వాడతారు. ఇక యూజెస్ ఆఫ్ సెమీ కండక్టర్స్ వచ్చేసరికి డయోడ్స్, యూజ్ టు మేక్ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇవన్నీ ఈ డయోడ్స్, ట్రాన్సిస్టర్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మన టీవీలో, టేప్ రికార్డర్, రకరకాల వాటిల్లో, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్లో ఈ డయోడ్స్ని, ట్రాన్సిస్టర్స్ని వాడతారు. ఈ డయోడ్స్ని, ట్రాన్సిస్టర్స్ని, ఐసీస్ని, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని తయారు చేయడానికి సెమీ కండక్టర్స్ అనేవి వాడతారు. ఇక్కడ సెమీ కండక్టర్స్ యొక్క రెసిస్టివిటీ ఎలా ఉంటుంది అనేది కూడా అడగడానికి అవకాశం ఉంది. సెమీ కండక్టర్స్ యొక్క రెసిస్టివిటీ మెటల్స్ కంటే ఎక్కువగా ఉంటుంది, ఇన్సులేటర్స్ కంటే తక్కువగా ఉంటుంది. అందుకే మనం వాటిని సెమీ కండక్టర్స్గా, మన ఈ రకంగా డయోడ్స్గా, ట్రాన్సిస్టర్స్గా, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ప్రిపేర్ చేయడానికి వాడుతూ ఉంటాం అన్నమాట. ఇక ప్రాబ్లమ్స్కి వచ్చేద్దాం. ప్రాబ్లమ్స్లో మీరు కంగారు పడకండి. ప్రాబ్లమ్స్ అని ఫార్ములా గుర్తుపెట్టుకొని కనీసం వాల్యూస్ వేసి సబ్స్టిట్యూషన్ అన్నా చేయండి. చేస్తే మరీ మంచిది. వాట్ వుడ్ బి ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ఏ మిక్స్చర్ ఆఫ్ 50 grams ఆఫ్ వాటర్ ఎట్ 20 degrees టెంపరేచర్ అండ్ 50 grams ఆఫ్ వాటర్ ఎట్ 40 degrees టెంపరేచర్. అంటే ఇక్కడ మనకి 50 grams M1 ఉంది, T1 20 degrees ఉంది. ముందు ఏమి ఇచ్చారో ప్రాబ్లంలో జాగ్రత్తగా రాసుకోండి. M1 అలాగే T1, M2 50 grams, 40 degrees సెంటిగ్రేడ్ అంటే T2. ఆ విషయాన్ని ఇక్కడ చూడండి. M1 50 grams, T1 20 degrees సెంటిగ్రేడ్, M2 50 grams, T2 40 degrees సెంటిగ్రేడ్. వాల్యూస్ వేసేసాం. నెక్స్ట్ ఏం చేసాం, మనం వాల్యూస్ వేసాక ఫార్ములా రాస్తాం. రాసాక వాల్యూస్ చూడండి. M1 ప్లేస్లో 50 పెట్టాం, T1 ప్లేస్లో 20 పెట్టాం, M2 ప్లేస్లో 50 పెట్టాం, అలాగే T2 ప్లేస్లో 40 పెట్టాం. 50 + 50 M1 + M2. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము, మనకి 30 degrees సెంటిగ్రేడ్ వచ్చింది. అంటే ముందు ప్రాబ్లమ్ని చూసి కంగారు పడకుండా చదివి ఏమి ఇచ్చారో ముందు రాసుకుంటే దానికి సంబంధించిన ఫార్ములా, M1 M2 T1 T2 ఇచ్చారు, మనకి ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ది మిక్చర్ T కనుక్కోవాలి. దానికి రిలేటెడ్గా ఫార్ములా ఏమొస్తుంది, ఆల్రెడీ మీకు కొన్ని ఫార్ములా ఇచ్చాను, దానిలో ఏది వస్తుంది అనేది చూసుకుంటే మీకు ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకే. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఈజ్ 3/2. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు, ఎన్ వాల్యూ ఇచ్చారు. ఇక్కడ కూడా అదే నేను మీకు చెప్పేది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు అంటే ఎన్ ఇచ్చారు. అలాగే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ అంటే వి కావాలి. ఎన్కి వికి ఉన్న రిలేషను, దానికి సంబంధించిన ఫార్ములా ఏంటి, N = C/V. వాట్ ఈజ్ C? వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ C? 3 × 10⁸ m/s. అప్పుడు N = C/V ఫార్ములా తీసుకున్నాం. మనకు కావాల్సిన V కదా, కాబట్టి V = C/N. C అంటే 3 × 10⁸ బై N వాల్యూ అంతా 3/2 వేసాము. వేసాక 3 క్యాన్సిల్ అయ్యి మనకి 2 × 10⁸ m/s అనేది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ అనేది వచ్చింది. మీరు రాయండి. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ = 2 × 10⁸ m/s అని రాయాలి. కంపల్సరీ యూనిట్స్ కూడా స్పెసిఫై చేయాలి మీరు. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రిఫ్రాక్టివ్ అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద ప్రాబ్లం అన్నమాట ఇది. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనం చూసేటప్పుడు ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి ఏ మీడియంకి వెళ్తుందో చూడాలన్నమాట మనం అక్కడ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ రిలేటివ్ టు వాటర్ అంటే గ్లాస్ రిలేటివ్ టు వాటర్ కాబట్టి NGW అని రాశాను చూడండి. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రిలేటివ్ టు వాటర్ ఈజ్ ఈక్వల్ టు 9/8. వాళ్ళు ఏం కావాలని అడిగారు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ రిలేటివ్ టు గ్లాస్ అని అడిగారు. కాబట్టి మనం దాన్ని కరెక్ట్గా దాన్ని
రెసిప్రోకల్ కనుక తీసుకున్నట్లయితే సరిపోతుంది. కాబట్టి NWG ఈజ్ ఈక్వల్ 1/NGW ఈజ్ ఈక్వల్ టు 9/8ని తిరిగేస్తే వస్తుంది 8/9. తర్వాత చూడండి, డాక్టర్ అడ్వైజ్ టు యూజ్ 2D లెన్స్, వాట్ ఈజ్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్. అంటే ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు, P ఈజ్ ఈక్వల్ టు 2D అని ఇచ్చారు. పవర్ ఆఫ్ ద లెన్స్ ఇచ్చారు, ఫోకల్ లెంగ్త్ ఎంత, ఇది మనకిచ్చింది. పవర్ ఆఫ్ ద లెన్స్కి మనకి ఫోకల్ లెంగ్త్కి మనకి రిలేషన్ ఏంటి, P ఈజ్ ఈక్వల్ టు 1/f ఇన్ మీటర్స్. సెంటీమీటర్స్లో వేస్తే P ఈజ్ ఈక్వల్ టు 100/f సెంటీమీటర్స్. అంటే F మీటర్స్లో వేస్తే 1/f వేస్తే సరిపోతుంది. F సెంటీమీటర్స్లో వేయాలనుకుంటే 100/f ఇన్ సెంటీమీటర్స్. సరే, ఇక్కడ మనకి ఫోకల్ లెంగ్త్ కదా కావాల్సింది. ఫోకల్ లెంగ్త్ ఇన్ సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 100/p అనమాట. అంటే నేను ఈ ఫార్ములాను వాడుతున్నాను అనమాట, ఈ ఫార్ములాను వాడుతున్నాను ఇప్పుడు. P ఈజ్ ఈక్వల్ టు 100/f ఇన్ సెంటీమీటర్స్. అంటే F ఇన్ సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 100/p, దట్ ఈజ్ 100/2 ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది 50 సెంటీమీటర్స్. సేమ్ దీన్నే ఇక్కడ చూడండి, ఈసారి ఏం చేశారు, మనకి ఫోకల్ లెంగ్త్ ఇచ్చారు. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ 2 మీటర్స్ అని ఇచ్చారు. అంటే F ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్స్ అని ఇచ్చారు మనకి. పవర్ ఆఫ్ ద లెన్స్ ఎంత అని అడిగారు. ఆల్రెడీ మనకి మీటర్స్లో ఇచ్చినప్పుడు ఫార్ములా మనం ఆల్రెడీ చూసాం, పవర్ ఈజ్ ఈక్వల్ టు 1/f ఇన్ మీటర్స్. దట్ ఈజ్ 1/f ఎంత, 2 కదా, 1/2. 1/2 అంటే 0.5. D అంటే పవర్ ఆఫ్ ద లెన్స్కి యూనిట్స్ డయాప్టర్స్ కాబట్టి 0.5D అని కంపల్సరీగా మీరు రాయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ షార్ట్ సైటెడ్ పర్సన్ కెనాట్ సీ క్లియర్లీ బియాండ్ 5 meters. క్యాలిక్యులేట్ ద పవర్ ఆఫ్ ద లెన్స్ రిక్వైర్డ్ టు కరెక్ట్ హిజ్ విజన్. షార్ట్ సైటెడ్ పర్సన్ అంటే ఏ లెన్స్ వాడతారు, అంటే మయోపియా అనమాట. ఏ లెన్స్ వాడతారు, కాంకేవ్ లెన్స్ వాడతారు. ఓకే, ఇక్కడ మనకి బియాండ్, హీ కాంట్ సీ క్లియర్లీ బియాండ్ 5 meters. అంటే ఇక్కడ మనకి ఇమేజ్ డిస్టెన్స్ V ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫార్ పాయింట్ కాబట్టి ఇక్కడ మనకి ఫార్ పాయింట్ ఎంత దూరంలో ఉంది, 5 meters కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు -5 meters. ఎందుకని బియాండ్ 5 meters అన్నారు కాబట్టి అది మనకు ఫార్ పాయింట్ అవుతుందన్నమాట. ఫార్ పాయింట్ అవుతుంది అది కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు -5 meters. మైనస్ వేసుకోవాలి. అలాగే U ఈజ్ ఈక్వల్ టు -∞. ఇప్పుడు మన లెన్స్ ఫార్ములా తీసుకున్న 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u అని. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే V ప్లేస్లో -5 సబ్స్టిట్యూట్ చేసాము, U ప్లేస్లో -∞ సబ్స్టిట్యూట్ చేసాం. ఈ -∞ ఏమవుతుంది మనకి 1/∞ మనకి ఏమవుతుంది, 0 అయిపోతుంది. కాబట్టి 1/f ఈజ్ ఈక్వల్ టు -5, దట్ ఈజ్ F ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి -5 meters. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మయోపియాకి ఎప్పుడూ కూడా మనకి ఆ ఫోకల్ లెంగ్త్ ఎప్పుడు డిస్టెన్స్ ఆఫ్ ఫార్ పాయింటే అవుతుందన్నమాట. ఫోకల్ లెంగ్త్ మనకి డిస్టెన్స్ ఆఫ్ మనకి మైనస్ డిస్టెన్స్ ఆఫ్ ఫార్ పాయింటే అవుతుంది. కాబట్టి ఇక్కడ F ఎంత అయింది మనకి -5 meters. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, పవర్ ఆఫ్ ద లెన్స్ కావాలి. పవర్ ఆఫ్ ద లెన్స్ కావాలంటే మనకి మీటర్స్లో ఉంది కదా, F -5 meters కదా, కాబట్టి 1/f వేస్తాం. అంటే 1/-5 దట్ ఈజ్ -0.2D డయాప్టర్స్ పవర్ ఆఫ్ ద లెన్స్. చూడండి, పవర్ ఆఫ్ ద లెన్స్ నెగిటివ్ వచ్చింది, ఎందుకనేది కాంకేవ్ లెన్స్. ఓకేనా, ఈ విధంగా కట్టచ్చు. ఒకవేళ అన్ అన్నోన్ సర్క్యూట్ డ్రాస్ ఎ కరెంట్, ఇక్కడ మీరు ముందు ప్రాబ్లం చదువుతూ ఒకటి అలవాటు చేసుకోండి. కరెంట్ అన్నారు, I ఈజ్ ఈక్వల్ టు 2 amperes. వోల్టేజ్ అన్నారు, మీకేమీ తెలియకపోతే యూనిట్స్ని బట్టి కూడా ఈ యాంపియర్స్ కాబట్టి ఇది కరెంట్ అయి ఉంటుంది. ప్రాబ్లం మీకు అర్థం కాకపోయినా వోల్టేజ్ ఉంది కాబట్టి ఇది వోల్టేజ్ అయి ఉంటుంది అనేది కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు.
ఐ ఇచ్చారు, వి ఇచ్చారు, రెసిస్టెన్స్ ఎంత అన్నారు. అంటే ఐకి, వికి, ఆర్కి మనకేంటి ఫార్ములా ఓమ్స్లో ఉంది, వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. ఆర్ కావాలి కాబట్టి వి బై ఐ, దట్ ఈస్ 12/2, దట్ ఈస్ 6 ohms. అలాగే ఇది ఒకసారి చూసుకోండమ్మా. ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఎ కన్వర్జింగ్ లెన్స్ ఈజ్ 20 centimeters. ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ 60 centimeters ఫ్రమ్ ద లెన్స్. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చారు యు. ఎప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్సు మైనస్ సైన్ వేసుకోవాలి, -60 centimeters. ఇక్కడ మీరు ప్రాబ్లం చదివేటప్పుడే ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ కన్వర్జింగ్ లెన్స్ అంటే F ఈజ్ ఈక్వల్ 20 centimeters అని వేసుకోవాలి. అలాగే కన్వర్జింగ్ లెన్స్ అన్నారు కాబట్టి ప్లస్ వేసుకున్నాం, కాన్వెక్స్ లెన్స్ కాబట్టి F గుర్తుపెట్టుకోండి అది. అలాగే అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్ అంటే U ఈజ్ ఈక్వల్ టు -60, మైనస్ వేసుకోవాలి కంపల్సరీగా. ఇమేజ్ డిస్టెన్స్, వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ అని ఇమేజ్ డిస్టెన్స్ అడుగుతున్నారు వాళ్ళు. వెంటనే మనం లెన్స్ ఫార్ములా తీసుకున్నాం, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u అని. మనకు 1/20 ఎఫ్ ప్లేస్లో 20ని సబ్స్టిట్యూట్ చేశాను చూడండి. ఎఫ్ ప్లేస్లో విగానే ఉంది, యూ ప్లేస్లో మనకి -60 చేసేసరికి మైనస్ కలిసి ఇక్కడ ప్లస్ అయింది, మైనస్ కలిసి ప్లస్ అయింది. ఇప్పుడు మనకు కావాల్సిన 1/v కాబట్టి నేను 1/20 మైనస్ 1/60 వేసి ఎల్సిఎం కడితే మనకి 1/30, దట్ ఈస్ v ఈజ్ ఈక్వల్ టు +30 వచ్చింది, అంటే రియల్ ఇమేజ్. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మన ఆన్సరు కరెక్టా కాదా, మనకు వచ్చిన ఆన్సర్ అనేది వెరిఫై చేసుకుందాం. ఫోకల్ లెంగ్త్ ఎంత అన్నారు, 20 centimeters. అలాగే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టారు, 60 centimeters. అంటే ఫోకల్ లెంగ్త్ 40 centimeters అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ మనకేమో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడ ఉంటుంది, 40 centimeters. అందుకని రేడియస్ ఆఫ్ కర్వేచర్ 40 కదా, డబల్ కదా. అంటే బియాండ్ సి ఆబ్జెక్ట్ని పెట్టారు. మరి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి, ఎఫ్కి 2Fకి మధ్యలో, అంటే 20కి 40కి మధ్యలో. వచ్చిందా రాలేదా, ఎస్ వచ్చింది, మన లెక్క కరెక్ట్. నేచర్ ఆఫ్ ది ఇమేజ్ రాయమంటే ఏం రాయాలి మనం, రియల్ ఇన్వర్టెడ్ డిమినిషన్ అని రాస్తే సరిపోతుంది. అంటే ఈ విధంగా మన లెక్క కరెక్టా కాదా అని చూసుకోవచ్చు. ఒకవేళ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అనేది రాయమన్నా రాయొచ్చు. మ్యాగ్నిఫికేషన్ కూడా మనకి <1 అవుతుంది, డిమినిష్డ్ కాబట్టి మ్యాగ్నిఫికేషన్, ఇలా ఏది అడిగినా మనం రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాగే రెసిస్టివిటీ మీద కూడా ప్రాబ్లం అడిగితే అడగచ్చు. ఆర్ ఈజ్ ఇక్కడ ρL/A ఉంది కదా, RAL ఇచ్చి రో కనుక్కోమని కూడా అడగడానికి అవకాశం ఉంది. ఆ ప్రాబ్లం కూడా ఒకసారి చూసుకోండి. ఈ విధంగా మనకి 6th అకాడమిక్ స్టాండర్డ్లో మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. మీరు ఈ అకాడమిక్ స్టాండర్డ్లో అప్లికేషన్ మనకి మ్యాక్సిమం ఉన్నవి 3 అప్లికేషన్స్. ఫార్ములాస్ కూడా జస్ట్ మీరు ఆ ఫార్ములాస్ ఒకసారి చూసుకుంటే చాలు. యూజెస్ కూడా 3. కాబట్టి ఈ 5 మార్క్స్ని మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎక్కువగా 2 మార్క్స్లో 1 మార్క్స్లో ఇస్తారు, వీటిని మనం చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబట్టి చక్కగా ఈ వీడియోను చూసి మీరు మరి చక్కగా ఫాలో అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకోవాలమ్మా. హలో చిల్డ్రన్, ఈరోజు మనం అప్లికేషన్ టు డైలీ లైఫ్ కన్సర్న్ టు బయోడైవర్సిటీ 6th అకాడమిక్ స్టాండర్డ్లో కెమిస్ట్రీలో ఏ రకమైన ప్రశ్నలు వస్తాయి అనేది డిస్కస్ చేద్దాము. మనం ఆల్రెడీ 6th అకాడమిక్ స్టాండర్డ్లో 4 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయని మనం డిస్కస్ చేసాం ఫిజిక్స్లో. టైప్ 1 హౌ డు యూ అప్రిషియేట్, టైప్ 2 అప్లికేషన్స్. ఈ రెండే మనకి ఎక్కువగా కెమిస్ట్రీలో వస్తాయి కాబట్టి ఈ రెండింటిని మనం డిస్కస్ చేద్దాం. ఇక ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ హౌ డు యూ అప్రిషియేట్ అనే దానిలో వస్తాయో మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేశాను. దాదాపుగా ఈ క్వశ్చన్స్ కనుక చదువుకుంటే ఈ టైప్లో మనకి సరిపోతుంది. హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ pH స్కేల్ ఇన్ క్లాసిఫైయింగ్ ద సబ్స్టెన్సెస్ ఇంటూ యాసిడ్స్, బేసెస్ అండ్ న్యూట్రల్. హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పీరియాడిక్ క్లాసిఫికేషన్. ఇలా అడగచ్చు. లేదా ఇదే క్వశ్చన్ని
వాట్ ఇన్ఫర్మేషన్ డస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అన్ ఆటమ్ ప్రొవైడ్ అని కూడా అడగచ్చు. అలాగే వాట్ ఈజ్ ఆక్టెట్ రూల్, హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఆక్టెట్ రూల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్, హౌ లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ బాండ్ ఫార్మేషన్ బిట్వీన్ ఆటమ్స్, కామెంట్ ద పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ పీరియాడిక్ టేబుల్. ఈ విధంగా హౌ డు యూ అప్రిషియేట్ అని కొన్ని క్వశ్చన్స్ అని అడగటానికి అవకాశం ఉంటుంది టైప్ 1లో. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ ఏ విధంగా ఆన్సర్ చేయాలి అలా ఇచ్చినప్పుడు అనేది చూద్దాం. హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ pH స్కేల్ ఇన్ క్లాసిఫైయింగ్ ద సబ్స్టెన్సెస్ ఇంటూ యాసిడ్స్, బేసెస్ అండ్ న్యూట్రల్ అని అడిగినప్పుడు ఈ 6th అకాడమిక్ స్టాండర్డ్లో మనం ఎప్పుడూ కూడా క్వశ్చన్ దాదాపుగా వదిలేయకుండా ఈ క్వశ్చన్స్ రాసుకుంటే మనకి మ్యాక్సిమం స్కోర్ అనేది వస్తుంది. కొంచెంగా ఆలోచించినా చాలు. ఇక్కడ అంటే రోల్ ఆఫ్ pH స్కేలు, ఇక్కడ రెండిటి మధ్య కనెక్షన్ మీరు అర్థం చేసుకుంటే చాలు. అంటే pH స్కేల్ యొక్క పాత్ర దేనిలో, క్లాసిఫైయింగ్ ద సబ్స్టెన్సెస్ ఇంటూ యాసిడ్స్, బేసెస్ అండ్ న్యూట్రల్. అంటే మనం ఏం చేస్తామంటే ఒక pH స్కేల్లో మీరు గీసినా పర్వాలేదు, గీపోయినా పర్వాలేదు, మీరు సింపుల్గా pH స్కేల్లో 1 to 14 ఉంటాయని, 0 to 3 స్ట్రాంగ్ యాసిడ్ అని, 4 to 6 వీక్ యాసిడ్, 7 న్యూట్రల్, 8 to 10 వీక్ బేసు, 11 to 14 స్ట్రాంగ్ బేసు ఇలా రాసినా సరిపోతుంది. అంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆ రెండింటికి సంబంధించిన అంటే pH స్కేల్ని బట్టి ఏ విధంగా కేటగరైజ్ చేస్తారో ఇన్ఫర్మేషన్ రాసి, సో ఐ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ pH స్కేల్ ఇన్ క్లాసిఫైయింగ్ ద సబ్స్టెన్సెస్ ఇంటూ యాసిడ్స్, బేసెస్ అండ్ న్యూట్రల్ అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే pH స్కేల్ వేసి, బై ద చేంజ్ ఇన్ కలర్ ఆఫ్ ద pH పేపర్ వీ కెన్ ఐడెంటిఫై వెదర్ ద గివెన్ సబ్స్టెన్స్ ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్, weak acid, strong base or weak base according to the pH scale అని రాయండి. రాసి 0 to 3 strong acid, 4 to 6 weak acid, 7 neutral, 8 to 10 weak base, 11 to 14 strong base. So I appreciate the role of pH scale in classifying the substances into acids, bases and neutral. Next question చూద్దాం. How do you appreciate the role of electronic configuration of the atoms of elements in periodic classification? అంటే ఇక్కడ రోల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను దేనికి ఉపయోగపడుతుందని అన్నారు అంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్కి. ఆ రెండింటిని మీరు కనెక్ట్ చేస్తూ మీరు ఇన్ఫర్మేషన్, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రాస్తే సరిపోతుంది. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి మనకేం తెలుస్తుంది, నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తెలుస్తాయి, వ్యాలెన్సీ తెలుస్తుంది, దాని మెటాలిక్ నేచర్ తెలుస్తుంది, మెటలా నాన్ మెటలా తెలుస్తుంది, అలాగే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లోకి వెళ్తుందో తెలుస్తుంది, కెమికల్ ప్రాపర్టీస్ తెలుస్తాయి. ఆ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్, సిమిలర్ మనకి వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నవన్నీ ఒక గ్రూప్లో పెడతారు. ఇలా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా రాసుకోవచ్చు అందులో. నేను సింపుల్గా కొంత ఇన్ఫర్మేషన్ రాశాను. బై ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వీ కెన్ నో నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్సీ, ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ విచ్ ఆర్బిటాల్, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ దట్ ఎలిమెంట్. ఇంకా మీకు ఎన్ని తెలిస్తే అవన్నీ రాసుకోండి. రాసి దానిని బట్టి నేను ఇలా చేస్తున్నానని చెప్తే బాగుంటుంది. కాబట్టి బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ కెన్ బి డన్. సో ఐ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ అని చెప్పి రాయండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఆక్టెట్ రూల్? హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఆక్టెట్ రూల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్? ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే వాట్ ఈజ్ ఆక్టెట్ రూల్ రాసేందుకు మార్క్స్ ఉంటాయి, అలాగే హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఆక్టెట్ రూల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే దానికి కూడా మీకు మార్క్స్ ఉంటాయి. కాబట్టి 2 జాగ్రత్తగా ఆన్సర్స్ రాసారా లేదా జాగ్రత్తగా కన్ఫర్మ్ చేసుకోండి. వాట్ ఈజ్ ఆక్టెట్ రూల్? ద ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ టెండ్ టు అండర్గో కెమికల్ చేంజెస్ దట్ హెల్ప్ టు లీవ్ దర్ ఆటమ్స్ విత్ 8 outer shell electrons. అది ఇంపార్టెంట్. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండడం అన్నమాట.
అక్కడే దానిలోనే ఉంది. దానికోసమే అది కెమికల్ చేంజెస్ అనేది అది అండర్గో అవుతుందని చాలా చక్కగా చెప్పారు అసలు ఆ డెఫినేషన్లోనే. ఇదంతా మీరు రాయలేని వాళ్ళు 8 electrons in the outermost, attaining 8 electrons in the outermost orbit. If there are 8 electrons in the outermost orbit, that is called octet configuration అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నాడు, ఆక్టెట్ రూలు కెమికల్ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది అన్నారు. అక్కడ మనం టు అటైన్ ద ఆక్టెట్, like to attain 8 electrons in the valency shell, the electrons undergo chemical bonding. The atoms undergo chemical bonding. The atoms chemically combine to form molecules. మీ ఇష్టం ఎలా అయినా రాసుకోవచ్చు. అంటే టు అటైన్ ఆక్టెట్, atoms chemically combine to form molecules. The combining capacity to get octet is valency. ఆ కంబైనింగ్ కెపాసిటీనే మనం valency అంటాం కదా. Depending upon this valency, we can predict the chemical properties of an atom, chemical properties of an element. అలా అక్కడ వాడు ఏది అడిగితే మనం దాన్ని రాసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని రోల్ ఆఫ్ వాట్, దాన్ని దేనికి వాడుతున్నాను అనేది కొంచెంగా మీరు కనుక కామన్ సెన్స్ ఉపయోగించినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ చూడండి, హౌ లూయిస్ డాట్ స్ట్రక్చర్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ బాండ్ ఫార్మేషన్ బిట్వీన్ ఆటమ్స్. లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఏమవుతుంది, అక్కడ మనకి సింబల్ వేసి చుట్టూ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని లూయిస్ సింబల్ చుట్టూ వేస్తారు. The valence electrons in an atom of an element is depicted in a short form by Lewis dot structures. By this we can know valency electrons, valency, type of bond formation. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చక్కగా ఒక సోడియము ఆక్సిజన్ సమోట్ తీసుకొని దీనిని బట్టి ఇది పాజిటివ్ అయాన్గా మారుతుందా, క్యాటయాన్ ఫామ్ అవుతుందా, యానయాన్ ఫామ్ అవుతుందా, ఏ బాండ్ ఫామ్ అవుతుంది, ఎలా అనేది నీట్గా మీరు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలా రాశాక ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని మీరు ట్రై అవుట్ చేయండి. అలాగే కామెంట్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ పీరియాడిక్ టేబుల్ అన్నారు. ఇక్కడ మనకి పీరియాడిక్ టేబుల్లో హైడ్రోజన్ యొక్క పొజిషన్ కామెంట్ చేయమన్నప్పుడు హైడ్రోజన్ యొక్క ఒక డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఆల్కలీ మెటల్ లాగా ప్రాపర్టీస్ ఉంటాయి, హాలోజన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆల్కలీ మెటల్ ఫస్ట్ గ్రూప్ ఏం చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంటుంది. హాలోజన్ ఏం చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది. హైడ్రోజన్ ఇట్ కెన్ లూజ్ ఆర్ ఇట్ కెన్ గెయిన్, రెండిటి ప్రాపర్టీసు ఉన్నాయి. కానీ దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి కదా మనకి పీరియాడిక్ టేబుల్ డిజైన్ చేసింది. కాబట్టి ఆల్కలీ మెటల్స్కి అది పోలి ఉంది కాబట్టి ఆ పొజిషన్ని మన ఆల్కలీ మెటల్స్లో పెట్టారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్పారు చూడండి. మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఓన్గా కూడా రాసుకోవడానికి అవకాశం ఉంది. ద పొజిషన్ ఆఫ్ ద హైడ్రోజన్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఈజ్ యూనిక్. నేను ఇక్కడ కొన్ని అండర్లైన్ చేశాను చూడండి. అండర్లైన్ చేసినవి మీరు బాగా అర్థం చేసుకొని వాటిని కంపల్సరీగా రాయాలి. వాటికి మనకి మార్క్స్ ఉంటాయి, అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ అని ఉంటుంది. కంపల్సరీగా అండర్లైన్ చేసిన వాటికి అవి ఉన్నాయా లేదా అని చూసి మార్క్స్ వేస్తారు. మీరు ఎన్ని పేజీలు రాశారనేది చూసి మార్క్స్ వేయరు. ఇట్స్ ప్రాపర్టీస్ రిజంబుల్స్ like both alkali metals and halogens because it can lose one electron like alkali metals as well as it gain one electron like halogens. It is therefore to be placed at the top of both alkali metals and halogens. అంటే ఇప్పుడు అండర్లైన్ చెయ్యనివి రాయకపోయినా పర్వాలేదు. Modern periodic table was based on electronic configuration, so hydrogen electronic configuration resembles with the alkali metals, hence it is placed at the top of the alkali metals but not included in halogens. లో halogens కాకుండా ఆల్కలీ మెటల్స్ పైన అనేది మనకి పెట్టారు. ఓకేనా, నెక్స్ట్ అప్లికేషన్స్ చూద్దాం.
ఇప్పటి వరకు మనం హౌ డు అప్రిషియేట్ pH స్కేల్ కానీ, ఆక్టెక్ట్ రూల్ కానీ, లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ కానీ, హైడ్రోజన్ పొజిషన్ కామెంట్ చేయమని కానీ ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని అడిగారు. ఇక అప్లికేషన్స్కి వచ్చేసరికి ఎక్కువగా మనకి pH గురించి కానీ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉందన్నమాట. pHలో వై డస్ టూత్ డీకే స్టార్ట్ వెన్ ద pH ఆఫ్ మౌత్ లోయర్ దాన్ 5.5? ఎందుకని? ఎప్పుడైతే 5.5 కంటే తక్కువగా ఉంటుందో ఆ టూత్ ఎనామిల్ ఉంటుంది కదా, కాల్షియం ఫాస్ఫేట్తో చేసిన టూత్ ఎనామిల్ కొరోడ్ అవటం వల్ల టూత్ డీకే అనేది స్టార్ట్ అవుతుంది. ఆ మాట రాస్తే సరిపోతుంది. టూత్ ఎనామిల్ మేడ్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్ విచ్ ఈస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ద బాడీ, but it will be corroded when the pH in the mouth is below 5.5. So the tooth decay start అని మళ్ళీ రాయండి అక్కడ. నేను అది రాయలేదు లాస్ట్ లైన్ మీరు. సో టూత్ డీకే స్టార్ట్ వెన్ ద pH ఆఫ్ మౌత్ లోయర్ దాన్ 5.5 అని రాయండి. తర్వాత నెక్స్ట్, హౌ డస్ ద ఫ్లో ఆఫ్ యాసిడ్ రైన్ వాటర్ ఇన్ టు ఏ రివర్ మేక్ ద సర్వైవల్ ఆఫ్ ఆక్వాటిక్ లైఫ్ ఇన్ ఏ రివర్ డిఫికల్ట్? ఎందుకని? యాసిడ్ రైన్ అంటే దాని pH వాల్యూ లెస్ దాన్ 5.6 ఉంటుంది. 5.6 కంటే లెస్ దాన్ అంటే అది ఎసిడిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి అక్వాటిక్ లైఫ్కి ప్రాబ్లం వస్తుంది. వెన్ pH ఆఫ్ రైన్ వాటర్ ఈజ్ లెస్ దాన్ 5.6 ఇట్ ఈస్ కాల్డ్ యాసిడ్ రైన్. వెన్ యాసిడ్ రైన్ ఫ్లోస్ ఇన్ టు ద రివర్స్ ఇట్ లోయర్స్ ద pH ఆఫ్ ద రివర్ వాటర్. సో the flow of acid rain water into a river make the survival of aquatic life in a river difficult. Next చూడండి, a milkman adds a very small amount of baking soda to fresh milk. అందుకే మీరు చూడండి, బాగా నిలవ ఉన్న పాలు మనకు తీసుకొచ్చి వాళ్ళు పోసినప్పుడు ఎల్లో కలర్లో కనిపిస్తాయి. మామూలుగా అయితే మిల్క్ మనకు వైట్ కలర్లో అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నిలవ ఉండడం కోసం కొంచెం బేకింగ్ సోడా కలుపుతారనమాట. మనకు అక్కడే వెంటనే తెలుస్తుంది. ఎందుకు కలుపుతారో చూద్దాం. వెన్ మిల్క్ మ్యాన్ యాడ్స్ ఎ లిటిల్ బేకింగ్ సోడా యొక్క pH వాల్యూ 8.1 దాదాపు ఉంటుంది టు ఫ్రెష్ మిల్క్ టు మేక్ ఇట్ స్లైట్లీ ఆల్కలైన్. అంటే అప్పుడు ఏమవుతుంది? ఆల్కలైన్ అవ్వడం వల్ల ఆ pH ఆఫ్ ద మిల్క్ ఏమవుతుంది? 6 to 8 అంటే pH వాల్యూ పెరుగుతుంది. pH వాల్యూ పెరిగిందంటే ఆల్కలైన్ అయిందని అర్థం. దస్ ద స్పాయిలేజ్ ఆఫ్ మిల్క్ కెన్ స్లో డౌన్ అంటే అది మనకి తొందరగా పాడవదు అనమాట. అంటే కర్డింగ్ అనేది జరగదు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ద సాయిల్ ఈజ్ స్లైట్లీ ఎసిడిక్, విచ్ సబ్స్టెన్సెస్ డూ యూ సజెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ క్రాప్ ఈల్డ్? స్లైట్గా ఎసిడిక్గా ఉంటే ఏం చేయాలి? మనం బేసిక్ సబ్స్టెన్సెస్ కలిపితే న్యూట్రలైజ్ అయితే మనకి హై ఈల్డ్ వస్తుంది. న్యూట్రలైజేషన్ బై యాడింగ్ బేసిక్ సబ్స్టెన్సెస్ లైక్ లైమ్ అంటే సున్నాన్ని కలుపుతాం అన్నమాట. తర్వాత చూడండి, అంటే అక్కడ దాదాపుగా క్వశ్చన్స్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ స్టమక్ వెన్ అన్ యాంటాసిడ్ ట్యాబ్లెట్ ఈజ్ కన్జ్యూమ్డ్? ఇది కూడా అంతే. అక్కడ మనకి ఎసిడిక్ సాయిల్ ఉన్నప్పుడు బేసిక్ కలిపాం కదా, ఇక్కడ కూడా అంతే. లోపల HCl యాసిడ్ ఉంటుంది కాబట్టి బేస్ కలుపుతాం. కాబట్టి ఏం జరుగుతుంది? న్యూట్రలైజేషన్ అంటే యాంటాసిడ్ ట్యాబ్లెట్లో బేస్ ఉంటుందన్నమాట. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు చూడండి. వై డస్ డిస్టిల్ వాటర్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ వేర్ యాజ్ రైన్ వాటర్ డస్? వై ప్యూర్ ఎసిటిక్ యాసిడ్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ? ఇలాంటిది డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అని వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, యాజ్ దెర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ అయాన్స్. యాజ్ దెర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ అయాన్స్ దే డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. మరి రైన్ వాటర్లో ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? రైన్ వాటర్లో మనకి ఏదైనా సాల్ట్స్ కానీ ఏమైనా కలవడం వల్ల మనకి అయాన్స్ ఉంటాయి. అంటే రైన్ వాటర్ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తున్నారు, దేర్ ఆర్ అయాన్స్. డిస్టిల్ వాటర్ కండక్ట్ చేయట్లేదంటే దేర్ ఆర్ నో అయాన్స్. కంపల్సరీగా దేర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ అయాన్స్ అని రాస్తే సరిపోతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా. వై షుడ్ పికిల్స్ నాట్ టు బి కెప్ట్ ఇన్ కాపర్ అండ్ బ్రాంచ్ వెజల్స్ కంటైనర్స్? ఎందుకని కాపర్ వెజల్స్ వాటిలో ఎందుకు పెట్టరు?
ఎందుకంటే కాపర్ అనేది ఒక మెటల్ కాబట్టి ఆ పచ్చళ్ళలో ఉన్న చింతపండు టార్టారిక్ యాసిడ్, చింతపండులో టార్టారిక్ యాసిడ్ ఉంటుంది, యాసిడ్తో రియాక్ట్ అయ్యి మనకి ఆ పచ్చడి యొక్క ఫ్లేవర్ అనేది చెడిపోతుంది. కాబట్టి మనం దాంతో చెయ్యము. ద మెటల్స్ లైక్ కాపర్ విల్ రియాక్ట్ విత్ ద టార్టారిక్ యాసిడ్ ప్రజెంట్ ఇన్ టామరిన్ రిజల్ట్స్ ద స్పాయిలింగ్ ఆఫ్ ద పీకిల్ అనమాట. ఇప్పుడు అప్లికేషన్స్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే ఒక్కొక్కసారి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇది మనకి AS4 AS6 కింద కూడా వస్తుంది. సరే, ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి చూద్దాం. ABC are 3 elements with atomic numbers 6, 11, 17 respectively. అంటే A అనే దాని అటమిక్ నెంబర్ 6, B అనే దాని అటమిక్ నెంబర్ 11, C అనే దాని అటమిక్ నెంబర్ 17. విచ్ ఆఫ్ దీస్ కెనాట్ ఫామ్ అయానిక్ బాండ్ వై? అంటే అయానిక్ బాండ్ని ఫామ్ చెయ్యదు అని అడిగారు. ఇక్కడ మనకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 6, 11, 17 ఉన్నప్పుడు 6, 11కి దగ్గరగా ఉన్న ఇనర్ట్ గ్యాస్ ఏది? నియాన్. అంటే 10. అంటే 6 10 అవడానికి ట్రై చేస్తుంది, 11 10 అవడానికి ట్రై చేస్తుంది. 17 వచ్చేసరికి దానికి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఆర్గాన్ 18 అవుతుంది. అంటే 6 కంపల్సరీగా మనకి ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అంతేగా 4 పోగొట్టుకోవడానికి ట్రై చేయదు కదా. అలాగే 11 ఏం చేస్తుంది? ఒక ఎలక్ట్రాన్ పోగొట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఏనేమో 6 ఉంది కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. 11 ఏమో కంపల్సరీగా ఒక ఎలక్ట్రాన్ పోగొట్టుకోవడానికి ట్రై చేస్తుంది. 17 ఏమో కంపల్సరీగా ఒక ఎలక్ట్రాన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది, ఎందుకని 18 అవుతుంది కాబట్టి. అయానిక్ బాండ్ ఫామ్ చెయ్యదు అంటే కంపల్సరీగా ఎలక్ట్రాన్స్ని పోగొట్టుకోకూడదు. ఎలక్ట్రాన్స్ని కంపల్సరీగా అయానిక్ బాండ్ అనేది ఎలక్ట్రాన్స్ని పోగొట్టుకోకూడదు. అంటే ఇక్కడ 6 ఉందనుకో, మా కార్బన్ కంపల్సరీ ఎలక్ట్రాన్స్ని పోగొట్టుకోదు కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాం? కార్బన్. దానికి ఆన్సర్గా పెడతాం. విచ్ ఆఫ్ దీస్ కెనాట్ ఫార్మ్ కోవలెంట్ బాండ్? ఇక్కడ మనకి 11 ఉందమ్మా, అది షేర్ చేసుకోవడానికి ఇష్టపడదు, కంపల్సరీగా ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫరే జరగాలి, కంపల్సరీ ఇచ్చేస్తుంది కాబట్టి కోవలెంట్ బాండ్ ఫామ్ చేయదు. ఎప్పుడు 11 మనకి అయానిక్ బాండే ఫామ్ చేస్తుంది కాబట్టి సోడియం ఆన్సరు. విచ్ ఆఫ్ దీస్ కెన్ ఫామ్ అయానిక్ యాజ్ వెల్ యాజ్ కోవలెంట్ కాంపౌండ్స్? అంటే కోవలెంట్ బాండ్స్ అంటే మనకి 17 క్లోరిన్ అవుతుంది. ఎందుకని అంటే అది ఒక ఎలక్ట్రాన్ తీసుకుని గెయిన్ చేసుకొని Cl- అయ్యి అయానిక్ బాండ్ ఫామ్ చేస్తుంది, లేదా ఇంకొక క్లోరిన్తో షేర్ చేసుకుని Cl2గా కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. కాబట్టి మనకి 17th గ్రూప్వి బోత్ కోవలెంట్ బాండ్స్ అయానిక్ బాండ్స్ ఫామ్ చేస్తాయని గుర్తుపెట్టుకోండి. అలాగే ఫస్ట్ ఏ గ్రూప్ 11 అంటే సోడియం కదా, ఫస్ట్ గ్రూపు ఎక్కువగా అయానిక్ బాండ్స్ని ఫామ్ చేస్తాయని గుర్తుపెట్టుకోండి. వై లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ ప్లేస్డ్ సపరేట్లీ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఇఫ్ దే ఆర్ ఇన్సర్టెడ్ విత్ ఇన్ ద టేబుల్? ఇమాజిన్ హౌ ద టేబుల్ వుడ్ బీ. ఏమవుతుంది చూడండి, కింద పిక్చర్ చాలా పెద్దగా వైడ్గా ఉంటుంది. ఇఫ్ యూ పుట్ ద లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ వేర్ దే ఆర్ సపోజ్ టు బీ, ద పీరియాడిక్ టేబుల్ గెట్ రియల్లీ వైడ్. కాబట్టి ఆ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనకి కింద పెట్టారనమాట క్లారిటీ కోసం అని. ఒక్కొక్కసారి ఈ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ని ఇచ్చి, నేను నా చేతిలో ఒక ఎలిమెంట్ ఉంది, నా చేతిలో పెట్టగానే అది మెల్ట్ అయిపోతుంది, నేను చేతిలో పెట్టగానే మెల్ట్ అయిపోతాను, నేనెవరిని? ఇలా ఒక పొడుపు కథలాగా కూడా అడగచ్చు. ఐఎమ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ యువర్ హ్యాండ్, ఐ విల్ మెల్ట్, హూ యామ్ ఐ? ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారనమాట. ద ఎలిమెంట్ గ్యాలియం ఈజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ మెటల్. ఇట్ ఈస్ అ సాఫ్ట్ సిల్వరీ వైట్ మెటల్ దట్ ఈస్ సాలిడ్ అట్ రూమ్ టెంపరేచర్. అంటే అల్యూమినియం లాగా ఉంటుంది చూడటానికి, బట్ ఇట్ క్యాన్ లిటరల్లీ మెల్ట్ ఇన్ ద పామ్ ఆఫ్ యువర్ హ్యాండ్.
అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ ఇచ్చానంటే ఈ క్వశ్చనే వస్తుందని కాదు, ఒక ప్రాపర్టీస్ ఇచ్చి ఏదైనా ఒక ప్రాపర్టీ ఇచ్చి నేను ఎవరిని అని అని అడగడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే ఒక్కోసారి 1 మార్క్ క్వశ్చన్స్లో ఎక్కువగా, ఎందుకంటే AA6 2 మార్క్స్ 1 మార్క్లో ఇస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. వై డూ సమ్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ట్రై టు కంబైన్ అండ్ ఫార్మ్ మాలిక్యూల్స్? వై డూ సమ్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ యాజ్ మాలిక్యూల్స్ అండ్ సమ్ యాజ్ ఆటమ్స్? Why do some elements and compounds react vigorously while other are inert? ఇలాంటి క్వశ్చన్స్ ఏది ఇచ్చినా సరే, ఎలిమెంట్స్ పార్టిసిపేట్ ఇన్ కెమికల్ బాండింగ్ టు గెట్ ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్, దేర్ బై టు గెట్ ద స్టెబిలిటీ. ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్కి అంటే నోబెల్ ఇనర్ట్ గ్యాసెస్కి దగ్గరగా ఉన్న ఎలిమెంట్స్ బాగా మోస్ట్ రియాక్టివ్గా ఉంటాయని, అలాగే ఇనర్ట్ గ్యాసెస్ ఏదైతే ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేసిందో అవి ప్యాసివ్గా ఇనర్ట్గా ఉంటాయని అవి మీరు రాయాలి. టు గెట్ ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్, ద ఆటమ్స్ పార్టిసిపేట్ ఇన్ కెమికల్ బాండింగ్, దేర్ బై దే విల్ గెట్ ద స్టెబిలిటీ. Those who are not having the octet configuration, they are active. అలా మీరు దానికి సంబంధించిన క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్లు అనేవి రాసుకోవాలి. ఇలాగ ఒక్కోసారి అంటే నేను సపోజ్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చారనుకోమ్మా, హౌ డూ యూ అప్రిషియేట్ ద స్పెషల్ నేచర్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్? ఇనర్ట్ గ్యాసెస్ అంటే ఏమిటో తెలుసు, అది ఏంటి దానికి సంబంధించిన విషయం రాయండి. ఇనర్ట్ గ్యాసెస్కి ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి కెమికల్ బాండ్ అవి స్టేబుల్గా ఉంటాయి కాబట్టి కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయవు, కాబట్టి అవి మనకి ప్యాసివ్గా ఉంటాయి. అదే కాబట్టి నేను ఎప్రిషియేట్ చేస్తున్నాను ఆ స్పెషల్ నేచర్ని అని మీరు అక్కడ అంటే క్వశ్చన్ అడిగింది దానికి రిలేటెడ్గా రాసి ఆ విధంగా సో ఐ ఎప్రిషియేట్ అని చెప్పి రాయండి. హౌ డూ యూ అప్రిషియేట్ ద స్పెషల్ నేచర్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్ అంటే ఆల్ ద ఇనర్ట్ గ్యాసెస్ హ్యావ్ ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ ఎక్సెప్ట్ హీలియం. So they do not participate in any chemical reactions and becomes stable. They are stable, but so they won't take part in chemical reactions. అని రాసి ఇంకా మీరు రాయగలిగితే రాయండి. సో ఐ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ద స్పెషల్ నేచర్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్. ఈ విధంగా ఏ రకంగా క్వశ్చన్ అడిగినా దానికి సంబంధించిన ఒక 2 లైన్స్ రాయండి. అలాగే రోల్ ఆఫ్ దిస్ వన్ ఫర్ దట్ వన్ అన్నప్పుడు ఆ రెండింటి మధ్యన రిలేషన్ కూడా ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. కాబట్టి క్వశ్చనే జాగ్రత్తగా అర్థం చేసుకొని రాస్తే ఈ చాప్టర్లో మనం చక్కగా క్వశ్చన్స్ రాయొచ్చు. అలా ఈ అకాడమిక్ స్టాండర్డ్ మనకి చాలా ఈజీ అకాడమిక్ స్టాండర్డ్ 5 మార్క్స్ చక్కగా తెచ్చుకోవచ్చు. ఎక్కువగా 2 మార్క్స్వి 2 ఒక 1 మార్క్ క్వశ్చన్ ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి కెమిస్ట్రీలో ఈ అకాడమిక్ స్టాండర్డ్స్లో 6 అకాడమిక్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేది జాగ్రత్తగా చదివి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ కంపల్సరీగా పడాలో వాటిని గుర్తుపెట్టుకొని చక్కగా రాయండి అమ్మా. ఈరోజు మనం 6th అకాడమిక్ స్టాండర్డ్ అయిన అప్లికేషన్ టు డైలీ లైఫ్ కన్సర్న్ టు బయోడైవర్సిటీ అనే కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఫిజిక్స్లో ఈ అకాడమిక్ స్టాండర్డ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం చూద్దాం. ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. ఫస్ట్ టైప్లో హౌ డు యూ అప్రిషియేట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సెకండ్ దాంట్లో అప్లికేషన్స్ అండ్ థర్డ్ టైప్లో యూజెస్, ఫోర్త్ టైప్లో ప్రాబ్లమ్స్. ఇక మనం ఫస్ట్ టైప్ వచ్చేసరికి మనకి ఎక్కువగా ఈ 2 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇన్ స్టెబిలైజింగ్ ద అట్మాస్ఫియర్ అని కానీ, హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఫెర్మాట్ ప్రిన్సిపల్ ఇన్ డ్రాయింగ్ ద రే డయాగ్రామ్స్ అని కానీ అడగడానికి అవకాశం ఉంది. ఎక్కువగా అకాడమిక్ స్టాండర్డ్ 2 మార్క్స్కి రావడానికి అవకాశం ఉంది. 2 మార్క్స్ 1 మార్క్స్లో అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా రేర్గా మనకి 4 మార్క్స్లో అనేది అడగడం జరుగుతుంది. ఇక అప్లికేషన్స్కి వచ్చేసరికి మనకి మెయిన్గా స్పెసిఫిక్ హీటు, రిఫ్రాక్షను, రెసిస్టివిటీ 3 ఏరియాస్ నుంచి ఎక్కువగా మనకి అప్లికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. స్పెసిఫిక్ హీట్ వచ్చేసరికి మనం అలా ఆల్రెడీ చూసాం. మన వాటర్ మిలాన్ ఎందుకు చల్లగా ఉంటుంది ఎక్కువసేపు మన ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టినా కానీ, వాటర్ని మనం ఎందుకు కూలెంట్గా వాడతాము, సమోసా బయట చల్లగా ఉన్న లోపల
ఆ కర్రీ ఎందుకు వేడిగా ఉంటుంది మనం తినేటప్పుడు. ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి స్పెసిఫిక్ హీట్లో రావడానికి అవకాశం ఉంది. అలాగే వేరాజ్ ఇన్ రిఫ్రాక్షన్ మనం వై ఇట్ ఈస్ డిఫికల్ట్ టు షూట్ ఎ ఫిష్ స్విమ్మింగ్ ఇన్ వాటర్ అని, ఒక గ్లాస్లో కాయిన్ పెట్టినప్పుడు ఆ కాయిన్ మనకి పైకి లేచినట్టు కనిపిస్తుంది, వై కాయిన్ అపియర్స్ టు బి రైజ్డ్ అని, కానీ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, స్వేయింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఈ విధంగా మనల్ని అప్లికేషన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఇక రెసిస్టివిటీకి వస్తే మనం ఏ టైప్ ఆఫ్ మెటల్స్ని, ఎలాంటి రెసిస్టివిటీ ఉన్న వాటిని మనం ఎక్కువగా కండక్టర్స్గా వాడతాం, ఎలాంటి రెసిస్టివిటీ ఉన్న వాటిని మనం హీటింగ్ ఎలిమెంట్స్గా వాడతాము, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అలాగే అవే కాకుండా వైఫ్ ఎలిమెంట్ ఈజ్ మేడ్ విత్ టంగ్స్టన్ అని కానీ, విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఫ్యూజెస్, వై ఇట్ షుడ్ బి యూజ్డ్, వై డస్ ఎ బర్డ్ కాంట్ గెట్ షాక్ ఈవెన్ ఇట్స్ ఇట్ అన్ అన్ ఎలక్ట్రిక్ వైర్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఇక టైప్ 3లోకి వచ్చేసరికి వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సెమీ కండక్టర్స్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఇన్ డైలీ లైఫ్ అండ్ కాంకేవ్ లెన్స్ ఇన్ డైలీ లైఫ్, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఇక 4th టైప్లోకి వచ్చేసరికి ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి కావాల్సిన ఫార్ములా అంతా కూడా మీకు ఒక చోట ఇవ్వడం జరిగింది. టెంపరేచర్ ఇన్ కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ 273. Final temperature of the mixture T is equal to M1 T1 plus M2 T2 by M1 plus M2. Absolute refractive index N is equal to C by V. Relative refractive index N21 is equal to N2 by N1 is equal to V1 by V2. Snell's law N1 sin I is equal to N2 sin R. Radius of curvature R is equal to 2F. Length formula 1 by F is equal to 1 by V minus 1 by U. Ohm's law V is equal to IR. అలాగే V ఈజ్ ఈక్వల్ టు W బై Q. ఇక స్పెసిఫిక్ హీట్ ఒక్కొక్క టాపిక్లో ఈ అకాడమిక్ స్టాండర్డ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారనేది చూద్దాము. ఇందులో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కాన్సెప్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఒక సింగిల్ ఆన్సర్ కొద్దిగా మార్పుతో మనం రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి క్వశ్చనింగ్ ప్యాటర్న్ చూద్దాం. అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఇన్ కీపింగ్ ఏ వాటర్ మిలాన్ కూల్ for a long time after removing it from a freeze on a hot day. Why a samosa appears to be cool but it is hot inside when we eat it? How do you appreciate the role of water which is used as a coolant in industries? Why copper metal is preferred for making cooking utensils? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఒక సింగిల్ ఆన్సరు ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ప్రిన్సిపల్. If the specific heat of the substance is high, it absorbs heat slowly and loses heat slowly. అంటే స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటే అబ్జార్ప్షన్ కానీ లూజ్ చేసుకోవడం కానీ హీట్ చాలా స్లోగా ఉంటుంది. రెండో పాయింట్ సేమ్ ఇదే ఏం చేశానంటే అక్కడ స్పెసిఫిక్ హీట్ హై దగ్గర లో పెట్టాను, అలాగే టెంపరేచర్ రైజ్ అంటే ఇట్ అబ్జార్బ్స్ హీట్ స్లోలీ వద క్విక్లీ పెట్టా, అలాగే లూజెస్ హీట్ క్విక్లీ. సెకండ్ పాయింట్ మార్చి రాశాను చూడండి, సేమ్ అదే. ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్, ఇఫ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ లో, మీరు అక్కడ లో అని మార్చుకోండమ్మా. ఇఫ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ లో, ఇట్ అబ్జార్బ్స్ హీట్ క్విక్లీ అండ్ లూజెస్ హీట్ క్విక్లీ. అంటే అక్కడ హై ఉన్న చోట ఇక్కడ లో అని మార్చుకున్నాం అనమాట. అక్కడ స్లోలీ ప్లేస్లో ఇక్కడ క్విక్లీ అని పెట్టాం. అంటే ఇప్పుడు 2 పాయింట్స్ తయారు చేసాం. ఇక ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్గా రాస్తాం. రాసి ఆ క్వశ్చన్కి అనుగుణంగా కొద్దిగా మార్చుకుంటాం. ఎలా మార్చుకుందాం అనేది చూద్దాం. అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఇన్ కీపింగ్ ఏ వాటర్ మిలాన్ కూల్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ అని అడిగినప్పుడు ఈ ప్రిన్సిపల్ అని చెప్పి 2 పాయింట్స్ రాసి, మోస్ట్ ఆఫ్ ద వాటర్ మిలాన్ కంటైన్స్ వాటర్ ఓన్లీ, ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ హై, సో ఐ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఇన్ కీపింగ్ ఏ వాటర్ మిలాన్ కూల్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఆఫ్టర్ రిమూవింగ్ ఇట్ ఫ్రమ్ ఏ ఫ్రిజ్ ఆన్ ఏ హాట్ డే అని రాస్తాం అన్నమాట. అలాగే వై ఎ సమోసా అపియర్స్ టు బి కూల్ బట్ ఇట్ ఈస్ హాట్ ఇన్సైడ్ వెన్ వీ ఈట్ ఇట్ అని అడిగారు అనుకోమ్మా.
ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, మళ్ళీ ప్రిన్సిపల్ అని చెప్పి 2 పాయింట్స్ రాస్తాం. మనం రాసి ద అవుటర్ పార్ట్ ఆఫ్ ద సమోసా ఈజ్ హ్యావింగ్ లో స్పెసిఫిక్ హీట్ అండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద కర్రీ ఇన్సైడ్ ద సమోసా ఈజ్ హై అని రాస్తాం అనమాట. ఇక్కడ వై అన్నారు కాబట్టి ఐ అప్రిషియేట్ అని రాయాల్సిన అవసరం లేదు. అలాగే థర్డ్ క్వశ్చన్ చూడండి, హౌ డూ యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ వాటర్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కూలెంట్ ఇన్ ఇండస్ట్రీస్ అంటే మళ్ళీ ప్రిన్సిపల్ అని చెప్పి 2 పాయింట్స్ రాస్తాము. ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ హై అండ్ ద టెంపరేచర్ రైజ్ ఈజ్ లో. సో ఐ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ వాటర్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కూలెంట్ ఇన్ ఇండస్ట్రీస్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, వై కాపర్ మెటల్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ మేకింగ్ కుకింగ్ యుటెన్సిల్స్ మళ్ళీ ప్రిన్సిపల్ అని చెప్పి 2 పాయింట్స్ రాసి ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాపర్ ఈజ్ లో అని రాస్తాం అనమాట. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి, హౌ డూ యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇన్ స్టెబిలైజింగ్ అట్మాస్ఫియర్ ఎట్ టెంపరేచర్ డ్యూరింగ్ వింటర్ అండ్ సమ్మర్ సీజన్స్. ఇలా ఇచ్చినప్పుడు మళ్ళీ కూడా మనం 2 పాయింట్స్ ప్రిన్సిపల్ అని చెప్పి రాసి ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ హై అని చెప్పి రాసి ద ఓషన్స్ బిహేవ్స్ లైక్ హీట్ స్టోర్ హౌసెస్ ఫర్ ద ఎర్త్, దే అబ్జార్బ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ with less temperature rise at the equator and transports away the heat energy to the poles of the earth అని చెప్పి away to the equator to the poles of the earth అని చెప్పి రాస్తాం. అంటే ఒక 2 లైన్లు మనం ఎక్స్ట్రా రాస్తాం అనమాట. అలాగే సపోజు హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఫెర్మాట్ ప్రిన్సిపల్ ఇన్ డ్రాయింగ్ రే డయాగ్రామ్స్ అని అడిగారు. అప్పుడు మనం ఫెర్మాట్ ప్రిన్సిపల్ అని చెప్పి లైట్ సెలెక్ట్స్ ద పాత్ విచ్ టేక్ ద లీస్ట్ టైమ్ టు ట్రావెల్ అని చెప్పి దిస్ ఈజ్ ద బేసిక్ రీజన్ ఫర్ ద స్ట్రైట్ లైన్ propagation ఆఫ్ లైట్. యూజింగ్ దిస్ ప్రిన్సిపల్ వీ కెన్ డ్రా రే డయాగ్రామ్స్ టు ట్రేస్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద మిర్రర్స్ అండ్ లెన్సెస్ టు అండర్స్టాండ్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. మిర్రర్స్ అండ్ లెన్సెస్ అని కూడా రాయండి. అంటే మనం దానికి తెలిసిన విషయాన్ని అంతా రాసి సో ఐ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఫెర్మాట్ ప్రిన్సిపల్ ఇన్ డ్రాయింగ్ రే డయాగ్రామ్స్ అని చెప్పి రాయండి. ఇప్పుడు రిఫ్రాక్షన్ చూద్దాం. వై ఇట్ ఈస్ డిఫికల్ట్ టు షూట్ ఎ ఫిష్ స్విమ్మింగ్ ఇన్ వాటర్, వై ఎ కాయిన్ kept at the bottom of a vessel filled with water appears to be raised, why a lemon kept in a glass of water appears to be bigger than its original size. ఈ విధమైన అలాగే ఒక గ్లాస్లో పెన్సిల్ పెట్టినప్పుడు ఎందుకు వంగుతుంది, వంగినట్టు కనిపిస్తుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంకా రకరకాలుగా క్వశ్చన్స్ మనకు డైలీ లైఫ్లో కూడా అడగచ్చు. ఇలా రిఫ్రాక్షన్లో ఈ అప్లికేషన్స్ అన్నిటికీ కూడా ఒక సింగిల్ ఆన్సర్ తయారు చేద్దాం. ప్రిన్సిపల్ అని చెప్పి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఆ తర్వాత నేను రిఫ్రాక్షన్ డెఫినేషన్ రాస్తున్నాను. ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ స్పీడ్ అట్ అన్ ఇంటర్ఫేస్ వెన్ ద లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం రిజల్టింగ్ ఇన్ చేంజెస్ ఇన్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఏం లేదు, సింపుల్గా ప్రిన్సిపల్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని రాశాను. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ యొక్క డెఫినేషన్ రాశాను, రిఫ్రాక్షన్ యొక్క డెఫినేషన్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వై ఇట్ ఈస్ డిఫికల్ట్ టు షూట్ ఎ ఫిష్ స్విమ్మింగ్ ఇన్ వాటర్ అని అడిగారు. ప్రిన్సిపల్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని రిఫ్రాక్షన్ యొక్క డెఫినేషన్ రాసి షూటర్ అయితే షూటరు ఇట్ ఈస్ నువ్వెందుకు చేయలేకపోతున్నావు అంటే అక్కడ ఆ క్వశ్చన్ బట్టి రాయండి. షూటర్ సీస్ ఓన్లీ ద అపరెంట్ పొజిషన్ ఆఫ్ ద ఫిష్ బట్ నాట్ ద యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ద ఫిష్. అదే వై ఏ కాయిన్ కెప్ట్ అట్ ద బాటమ్ ఆఫ్ ద వెజల్ ఫిల్డ్ విత్ వాటర్ అపియర్స్ టు బి రైజ్డ్ అంటే మళ్ళీ ప్రిన్సిపల్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ డెఫినేషన్ రాశాక we can see only the apparent position of the coin but not the actual position of the coin. Why a lemon kept in a glass of water appears to be bigger than its original size అంటే మళ్ళీ principal refraction of light definition రాసి only we can see the apparent position of the lemon but not the actual position of the lemon. ఈ విధంగా మనం అక్కడ క్వశ్చన్ బట్టి కొంచెం మార్చుకుంటూ రాస్తే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. వై స్టార్స్ ట్వింక్లింగ్,
వై ద ఆబ్జెక్ట్స్ బిహైండ్ ఫైర్ ఎపియర్స్ స్వేయింగ్. ఇది మల్టిపుల్ రిఫ్రాక్షన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దీనికి కొంచెం మార్చి రాయాలి. దీనికి కూడా ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అని చెప్పి అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ 1 అండ్ నెంబర్ 2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరీస్ విత్ టెంపరేచర్. నెంబర్ 3 డ్యూ టు చేంజ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేర్ విల్ బీ మల్టిపుల్ రిఫ్రాక్షన్స్ అని చెప్పి ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ స్పీడ్ అట్ ద ఇంటర్ఫేస్ వెన్ ద లైట్ రే ట్రావెల్స్ అని మళ్ళీ రిఫ్రాక్షన్ డెఫినేషన్ రాశాను. డ్యూ టు ద చేంజ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విత్ టెంపరేచర్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వేరీస్ టైమ్ టు టైమ్ అనే ఒక లైన్ యాడ్ చేశాను. అంటే ఇక్కడ నక్షత్రాలు ఎందుకు మిణుకుమని మెరుస్తున్నాయి, అలాగే మనం ఒక మండుతున్న ఒక మనకి ఫైర్కి బిహైండ్ ఉన్న ఆబ్జెక్ట్స్ ఎందుకు ఊగుతున్నట్లు కనిపిస్తున్నాయని అడిగితే మనకి ఇక్కడ విషయం ఏంటంటే అట్మాస్ఫియర్లో కానీ ఆ మండుతున్న ఆ ఫైర్ దగ్గర ఉన్న ఆ ఎయిర్ డిఫరెంట్ లేయర్స్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ లేయర్స్ డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఉంటాయి. డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఉన్నప్పుడు ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో ఆ ఎయిర్ లేయర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అది రేరర్ మీడియం అవుతుంది కంపేర్ టు ద అదర్ అనమాట. కాబట్టి ఇలా టెంపరేచర్తో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారడం వల్ల ఈ లైట్ ట్రావెల్ చేసేటప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతున్నప్పుడల్లా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ మారుతూ ఉండటం వల్ల టైం టు టైం మనకి ఏమవుతుంది, ఈ విధంగా మనకి ట్వింక్లింగ్ అనేది స్వేయింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. అందుకని మనం ఏం చేసాం, ప్రిన్సిపుల్ అని చెప్పి అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ అని రాసాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరీస్ విత్ టెంపరేచర్ అని రాసాం. డ్యూ టు ద చేంజ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మల్టిపుల్ రిఫ్రాక్షన్స్ విల్ అక్కర్ అని రాసాము. అలాగే రిఫ్రాక్షన్ డెఫినేషన్ రాసి డ్యూ టు ద చేంజ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విత్ ద టెంపరేచర్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వేరీస్ టైమ్ టు టైమ్ అని రాసాం. అంటే ఈ టైప్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్రాక్షన్స్ ఉన్న అన్ని అప్లికేషన్స్కి ఇది దాదాపుగా సరిపోతుందన్నమాట. తర్వాత వాట్ హ్యాపెండ్ వెన్ ఏ వైట్ పేపర్ ఈజ్ స్ట్రైన్డ్ విత్ ఆయిల్. అంటే మనం ఒక వైట్ పేపర్ మీద ఆయిల్ పోసినప్పుడు ఏం జరుగుతుంది అంటే పేపర్ మధ్య ఉన్న ఆ హోల్స్ ఉంటాయి కదా, హోల్స్లో ఈ ఆయిల్ వెళ్ళి దాంట్లో ఉంటుంది. కాబట్టి అలాగే ఆయిల్ పేపర్ కూడా సిమిలర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటాయి కాబట్టి అక్కడ లైట్ ఈజీగా ట్రాన్స్మిట్ అవుతుంది. కాబట్టి మనకి చక్కగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అన్నమాట. తర్వాత చూడండి, ఇక రెసిస్టివిటీ చూద్దాం. థర్డ్ కాన్సెప్ట్ ఇక్కడ మీకు పేజ్ నెంబర్ 194 చూడండి, అక్కడ ఒక టేబుల్ కూడా ఉంది మీకు రెసిస్టివిటీ వాల్యూస్ ఉన్న టేబుల్. రెసిస్టివిటీ వేరు, రెసిస్టెన్స్ వేరు. ఆల్రెడీ గుర్తుపెట్టుకున్నాడు. ఆర్ ఈజ్ ఇక్కడ రో ఎల్ బై ఏ. ఆర్ ఈజ్ ద రెసిస్టెన్స్ అండ్ రో ఈజ్ ద రెసిస్టివిటీ. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ రెసిస్టివిటీ. ఇక్కడ ఎక్కువగా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే మంచి కండక్టర్స్గా వాడే మెటల్స్ యొక్క రెసిస్టివిటీ వాల్యూస్ ఎలా ఉంటాయి, లేకపోతే టంగ్స్టన్ ఎందుకు ఫిలమెంట్గా వాడతారు, ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. వై డూ వీ కన్సిడర్ టంగ్స్టన్ యాజ్ అ సూటబుల్ మెటీరియల్ ఫర్ మేకింగ్ ఫిలమెంట్ ఆఫ్ ఎ బల్బ్? బికాస్ ద టంగ్స్టన్ హ్యాస్ హై రెసిస్టివిటీ వాల్యూస్ అండ్ హై మెల్టింగ్ పాయింట్. మీరు ఈ ఇంపార్టెంట్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఫిజిక్స్లో ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ వర్డ్స్ పడితే చాలు. హై రెసిస్టివిటీ వాల్యూస్, హై మెల్టింగ్ పాయింట్. అంతేగాని అక్కడ ఏదో పేరా రాసేయాలి, ఏదేదో రాయాలని కాదు. ఇంపార్టెంట్ ఇవి ఏదైతే కరెక్ట్గా మీరు రాస్తే మార్క్స్ పెడతాయో వాటిని అండర్లైన్ చేసుకొని అవి మీరు రాసే ఆన్సర్లో ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోండి. వాట్ విల్ హ్యాపెన్ వెన్ ద హీటింగ్ ఎలిమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్టవ్ ఈజ్ మేడ్ ఆఫ్ లో రెసిస్టివిటీ మెటీరియల్ సచ్ యాజ్ సిల్వర్? మనకి హీటింగ్ ఎలిమెంట్స్కి ఎలాంటివి తీసుకోవాలి, హై రెసిస్టివిటీ ఉన్న మెటీరియల్స్ తీసుకోవాలనే విషయం మనకు తెలుసు. నిక్రోమ్ అలాంటివి వాడతాం. మరి అలాంటివి వాడకుండా లో రెసిస్టివిటీ ఉన్న మెటీరియల్స్ తీసుకుంటే హీటింగ్ ఎలిమెంట్స్గా ఒక ఎలక్ట్రిక్ స్టవ్ తీసుకొని హీటింగ్ ఎలిమెంట్ లో రెసిస్టివిటీ తీసుకున్నారు, ఏం జరుగుతుంది? లో రెసిస్టివిటీ అయితే ఏమవుతుంది, అది రెసిస్టివిటీ తక్కువ కాబట్టి తక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే అది హీట్ ఎక్కడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తుంది. అదే ఇచ్చారు ఇక్కడ. హీటింగ్ ఎలిమెంట్స్ విత్ లో రెసిస్టివిటీ సచ్ యాజ్ సిల్వర్ ప్రొడ్యూసెస్ లెస్ హీట్ ఎనర్జీ అండ్ టేక్స్ మోర్ టైమ్ ఫర్ కుకింగ్, లీడ్స్ టు మోర్ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అలాగే ఇక్కడ చూడండి, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ
use a fuse made of same wire which is used to make the electric circuit. అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్ మనం వైర్లు వాడుతూ ఉంటాం కదా, కొంచెం కాపర్ అవి. అదే వైర్ని ఫ్యూజ్కి కూడా వాడితే ఏం జరుగుతుంది, అది ఓవర్లోడ్ అయినప్పుడే మెల్ట్ అయిపోవాలి. లో మెల్టింగ్ పాయింట్ మనం తీసుకుంటాం ఫ్యూజ్. ఇది మెల్ట్ అవ్వదు కాబట్టి ఏమవుతుంది, ఆ కరెంట్ ఓవర్లోడ్ అంతా కూడా వచ్చి మనకి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అని డ్యామేజ్ అవుతాయి. If we use a fuse made of same wire which is used to make the electric circuit, ఇదంతా క్వశ్చన్లోనే ఉంది చూడండి. Having high melting point, it does not melt when high voltage occurs. అది ఇంపార్టెంట్. అంతేగాని ఆ క్వశ్చన్ అంతా చదవడం కాదు, ఏది మనం ఇంపార్టెంట్గా రాయాలో దాన్ని అండర్లైన్ చేసుకోండి. It does not melt when high voltage occurs. So it cannot protect our electrical appliances from getting damaged due to overloading. Tarvata, why does not a bird get a shock when it stands on a high voltage wire? When a bird stands on a high voltage wire, there is no potential difference between the legs of the bird because it stands on a single wire. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ లేదు అనే మాట మనం రాయాలన్నమాట. మిగిలిన ఆన్సర్ ఎలాగో క్వశ్చన్లో ఉన్నదే, అది యాజ్ ఇట్ ఈస్ రాస్తాం. సో నో కరెంట్ పాసెస్ త్రూ ద బర్డ్, హెన్స్ ఇట్ డస్ నాట్ ఫీల్ ఎనీ ఎలక్ట్రిక్ షాక్. ఓకే, ఇప్పుడు మనం హౌ డు యూ అప్రిషియేట్ అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాం, అప్లికేషన్స్ చూసాం. టైప్ 3లోకి వచ్చాం. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్? మైక్రోస్కోప్స్లో వాడతాము, మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్లో వాడతాము, కెమెరా లెన్స్లో వాడతాము, కెమెరా లెన్స్గా వాడతాము, అలాగే హైపర్మెట్రోపియా కరెక్షన్కి వాడతాము. ఇవన్నీ మనం కాన్వెక్స్ లెన్స్ యొక్క డైలీ లైఫ్ యూజెస్. ఇంకా మీరు కొన్ని రాసుకోవచ్చు కూడా. అలా యూజెస్ ఆఫ్ కాంకేవ్ లెన్స్ ఇన్ ఎవర్ అంటే ఫ్లాష్ లైట్స్లో, పీప్ హోల్స్లో, అంటే స్పై కెమెరాస్ ఉంటాయి కదా వాటిలో వాడతారు. అలాగే టెలిస్కోప్స్లో వాడతారు, మయోపియా కరెక్షన్కి వాడతారు. ఇక యూజెస్ ఆఫ్ సెమీ కండక్టర్స్ వచ్చేసరికి డయోడ్స్, యూజ్ టు మేక్ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇవన్నీ ఈ డయోడ్స్, ట్రాన్సిస్టర్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మన టీవీలో, టేప్ రికార్డర్, రకరకాల వాటిల్లో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్లో ఈ డయోడ్స్ని, ట్రాన్సిస్టర్స్ని వాడతారు. ఈ డయోడ్స్ని, ట్రాన్సిస్టర్స్ని, ఐసీస్ని, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని తయారు చేయడానికి సెమీ కండక్టర్స్ అనేవి వాడతారు. ఇక్కడ సెమీ కండక్టర్స్ యొక్క రెసిస్టివిటీ ఎలా ఉంటుంది అనేది కూడా అడగడానికి అవకాశం ఉంది. సెమీ కండక్టర్స్ యొక్క రెసిస్టివిటీ మెటల్స్ కంటే ఎక్కువగా ఉంటుంది, ఇన్సులేటర్స్ కంటే తక్కువగా ఉంటుంది. అందుకే మనం వాటిని సెమీ కండక్టర్స్గా మన ఈ రకంగా డయోడ్స్గా, ట్రాన్సిస్టర్స్గా, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ప్రిపేర్ చేయడానికి వాడుతూ ఉంటాం అన్నమాట. ఇక ప్రాబ్లమ్స్కి వచ్చేద్దాం. ప్రాబ్లమ్స్లో మీరు కంగారు పడకండి, ప్రాబ్లమ్స్ అని ఫార్ములా గుర్తుపెట్టుకొని కనీసం వాల్యూస్ వేసి సబ్స్టిట్యూషన్ అన్నా చేయండి, చేస్తే మరీ మంచిది. వాట్ వుడ్ బి ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ఏ మిక్స్చర్ ఆఫ్ 50 grams ఆఫ్ వాటర్ ఎట్ 20 degrees టెంపరేచర్ అండ్ 50 grams ఆఫ్ వాటర్ ఎట్ 40 degrees టెంపరేచర్? అంటే ఇక్కడ మనకి 50 grams M1 ఉంది, T1 20 degrees ఉంది. ముందు ఏమి ఇచ్చారో ప్రాబ్లంలో జాగ్రత్తగా రాసుకోండి. M1 అలాగే T1, M2 50 grams, 40 degrees సెంటిగ్రేడ్ అంటే T2. ఆ విషయాన్ని ఇక్కడ చూడండి, M1 50 grams, T1 20 degrees సెంటిగ్రేడ్, M2 50 grams, T2 40 degrees సెంటిగ్రేడ్. వాల్యూస్ వేసేసాం. నెక్స్ట్ ఏం చేసాం, మనం వాల్యూస్ వేసాక ఫార్ములా రాస్తాం. రాసాక వాల్యూస్ చూడండి, M1 ప్లేస్లో 50 పెట్టాం, T1 ప్లేస్లో 20 పెట్టాం, M2 ప్లేస్లో 50 పెట్టాం, అలాగే T2 ప్లేస్లో 40 పెట్టాం. 50 + 50 M1 + M2. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము, మనకి 30 degrees సెంటిగ్రేడ్ వచ్చింది. అంటే ముందు ప్రాబ్లమ్ని చూసి కంగారు పడకుండా చదివి ఏమి ఇచ్చారో ముందు రాసుకుంటే దానికి సంబంధించిన ఫార్ములా, M1 M2 T1 T2 ఇచ్చారు, మనకి ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ది మిక్చర్ T కనుక్కోవాలి. దానికి రిలేటెడ్గా ఫార్ములా ఏమొస్తుంది, ఆల్రెడీ మీకు కొన్ని ఫార్ములా ఇచ్చాను, దానిలో ఏది వస్తుంది అనేది చూసుకుంటే మీకు ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకే,
The refractive index of glass is 3/2. Find the speed of light in glass. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు, ఎన్ వాల్యూ ఇచ్చారు. ఇక్కడ కూడా అదే నేను మీకు చెప్పేది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు అంటే ఎన్ ఇచ్చారు. అలాగే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ అంటే వి కావాలి. ఎన్కి వికి ఉన్న రిలేషను, దానికి సంబంధించిన ఫార్ములా ఏంటి? ఎన్ ఈజ్ ఈక్వల్ టు C/V. వాట్ ఈజ్ సి? వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ సి? 3 × 10⁸ meters per second. అప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు C/V ఫార్ములా తీసుకున్నాం. మనకు కావాల్సిన వి కదా, కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు C/N. సి అంటే 3 × 10⁸ బై ఎన్ వాల్యూ అంతా 3/2 వేసాము. వేసాక 3 క్యాన్సిల్ అయ్యి మనకి 2 × 10⁸ meters per second అనేది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ అనేది వచ్చింది. మీరు రాయండి, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ ఈజ్ ఈక్వల్ టు 2 × 10⁸ meters per second అని రాయాలి. కంపల్సరీ యూనిట్స్ కూడా స్పెసిఫై చేయాలి మీరు. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రిఫ్రాక్టివ్ అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద ప్రాబ్లం అన్నమాట ఇది. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనం చూసేటప్పుడు ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి ఏ మీడియంకి వెళ్తుందో చూడాలన్నమాట మనం అక్కడ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ రిలేటివ్ టు వాటర్ అంటే గ్లాస్ రిలేటివ్ టు వాటర్ కాబట్టి NGW అని రాశాను చూడండి. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రిలేటివ్ టు వాటర్ ఈజ్ ఈక్వల్ టు 9/8. వాళ్ళు ఏం కావాలని అడిగారు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ రిలేటివ్ టు గ్లాస్ అని అడిగారు. కాబట్టి మనం దాన్ని కరెక్ట్గా దాన్ని రెసిప్రోకల్ కనుక తీసుకున్నట్లయితే సరిపోతుంది. కాబట్టి NWG ఈజ్ ఈక్వల్ టు 1/NGW ఈజ్ ఈక్వల్ టు 9/8ని తిరిగేస్తే వస్తుంది 8/9. తర్వాత చూడండి, డాక్టర్ అడ్వైజ్ టు యూజ్ 2D లెన్స్. వాట్ ఈజ్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్ అంటే ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు? P ఈజ్ ఈక్వల్ టు 2D అని ఇచ్చారు. పవర్ ఆఫ్ ద లెన్స్ ఇచ్చారు. ఫోకల్ లెంగ్త్ ఎంత? ఇది మనకిచ్చింది. పవర్ ఆఫ్ ద లెన్స్కి మనకి ఫోకల్ లెంగ్త్కి మనకి రిలేషన్ ఏంటి? P ఈజ్ ఈక్వల్ టు 1/F ఇన్ మీటర్స్. సెంటీమీటర్స్లో వేస్తే P ఈజ్ ఈక్వల్ టు 100/F సెంటీమీటర్స్. అంటే F మీటర్స్లో వేస్తే 1/F వేస్తే సరిపోతుంది. F సెంటీమీటర్స్లో వేయాలనుకుంటే 100/F ఇన్ సెంటీమీటర్స్. సరే, ఇక్కడ మనకి ఫోకల్ లెంగ్త్ కదా కావాల్సింది. ఫోకల్ లెంగ్త్ ఇన్ సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 100/P అనమాట. అంటే నేను ఈ ఫార్ములాను వాడుతున్నాను అనమాట. ఈ ఫార్ములాను వాడుతున్నాను ఇప్పుడు. P ఈజ్ ఈక్వల్ టు 100/F ఇన్ సెంటీమీటర్స్. అంటే F ఇన్ సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 100/P. దట్ ఈజ్ 100/2 ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది 50 సెంటీమీటర్స్. సేమ్ దీన్నే ఇక్కడ చూడండి. ఈసారి ఏం చేశారు? మనకి ఫోకల్ లెంగ్త్ ఇచ్చారు. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ 2 మీటర్స్ అని ఇచ్చారు. అంటే F ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్స్ అని ఇచ్చారు మనకి. పవర్ ఆఫ్ ద లెన్స్ ఎంత అని అడిగారు. ఆల్రెడీ మనకి మీటర్స్లో ఇచ్చినప్పుడు ఫార్ములా మనం ఆల్రెడీ చూసాం. పవర్ ఈజ్ ఈక్వల్ టు 1/F ఇన్ మీటర్స్. దట్ ఈజ్ 1/F ఎంత? 2 కదా. 1/2. 1/2 అంటే 0.5. D అంటే పవర్ ఆఫ్ ద లెన్స్కి యూనిట్స్ డయాప్టర్స్ కాబట్టి 0.5D అని కంపల్సరీగా మీరు రాయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ షార్ట్ సైటెడ్ పర్సన్ కెనాట్ సీ క్లియర్లీ బియాండ్ 5 meters. క్యాలిక్యులేట్ ద పవర్ ఆఫ్ ద లెన్స్ రిక్వైర్డ్ టు కరెక్ట్ హిజ్ విజన్. షార్ట్ సైటెడ్ పర్సన్ అంటే ఏ లెన్స్ వాడతారు? అంటే మయోపియా అనమాట. ఏ లెన్స్ వాడతారు? కాంకేవ్ లెన్స్ వాడతారు. ఓకే, ఇక్కడ మనకి బియాండ్ హీ కాంట్ సీ క్లియర్లీ బియాండ్ 5 meters అంటే ఇక్కడ మనకి ఇమేజ్ డిస్టెన్స్ V ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫార్ పాయింట్ కాబట్టి ఇక్కడ మనకి ఫార్ పాయింట్ ఎంత దూరంలో ఉంది? 5 meters కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు -5 meters. ఎందుకని బియాండ్ 5 meters అన్నారు కాబట్టి అది మనకి ఫార్ పాయింట్ అవుతుందన్నమాట. ఫార్ పాయింట్ అవుతుంది అది.
కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు -5 మీటర్స్, మైనస్ వేసుకోవాలి. అలాగే u ఈజ్ ఈక్వల్ టు -∞. ఇప్పుడు మన లెన్స్ ఫార్ములా తీసుకున్న 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u అని. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే v ప్లేస్లో -5 సబ్స్టిట్యూట్ చేసాము, u ప్లేస్లో -∞ సబ్స్టిట్యూట్ చేసాం. ఈ -∞ ఏమవుతుంది మనకి 1/∞ మనకి ఏమవుతుంది 0 అయిపోతుంది. కాబట్టి 1/f ఈజ్ ఈక్వల్ టు -5, దట్ ఈజ్ f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి -5 మీటర్స్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మయోపియాకి ఎప్పుడూ కూడా మనకి ఆ ఫోకల్ లెంగ్త్ ఎప్పుడు డిస్టెన్స్ ఆఫ్ 4 పాయింటే అవుతుందన్నమాట. ఫోకల్ లెంగ్త్ మనకి డిస్టెన్స్ ఆఫ్ 4 మనకి మైనస్ డిస్టెన్స్ ఆఫ్ 4 పాయింటే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎఫ్ ఎంత అయింది మనకి -5 మీటర్స్. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, పవర్ ఆఫ్ ద లెన్స్ కావాలి. పవర్ ఆఫ్ ద లెన్స్ కావాలంటే మనకి మీటర్స్లో ఉంది కదా, ఎఫ్ -5 మీటర్స్ కదా, కాబట్టి 1/f వేస్తాం. అంటే 1/-5 దట్ ఈస్ -0.2d డయాప్టర్స్ పవర్ ఆఫ్ ద లెన్స్. చూడండి పవర్ ఆఫ్ ద లెన్స్ నెగిటివ్ వచ్చింది, ఎందుకనేది కాంకేవ్ లెన్స్. ఓకేనా, ఈ విధంగా కట్టచ్చు. ఒకవేళ an unknown circuit draws a current, ఇక్కడ మీరు ముందు ప్రాబ్లం చదువుతూ ఒకటి అలవాటు చేసుకోండి. కరెంట్ అన్నారు, I ఈజ్ ఈక్వల్ టు 2 amperes. వోల్టేజ్ అన్నారు, మీకేమీ తెలియకపోతే యూనిట్స్ని బట్టి కూడా ఈ యాంపియర్స్ కాబట్టి ఇది కరెంట్ అయి ఉంటుంది. ప్రాబ్లం మీకు అర్థం కాకపోయినా వోల్టేజ్ ఉంది కాబట్టి ఇది వోల్టేజ్ అయి ఉంటుంది అనేది కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. I ఇచ్చారు, V ఇచ్చారు, రెసిస్టెన్స్ ఎంత అన్నారు. అంటే ఐకి వికి ఆర్కి మనకేంటి ఫార్ములా ఓమ్స్లో ఉంది, V ఈజ్ ఈక్వల్ టు IR. ఆర్ కావాలి కాబట్టి V/I, దట్ ఈస్ 12/2, దట్ ఈస్ 6 ohms. అలాగే ఇది ఒకసారి చూసుకోండమ్మా. ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఎ కన్వర్జింగ్ లెన్స్ ఈజ్ 20 centimeters. ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ 60 centimeters ఫ్రమ్ ద లెన్స్. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చారు u. ఎప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్సు మైనస్ సైన్ వేసుకోవాలి, -60 centimeters. ఇక్కడ మీరు ప్రాబ్లం చదివేటప్పుడే ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ కన్వర్జింగ్ లెన్స్ అంటే f ఈజ్ ఈక్వల్ 20 centimeters అని వేసుకోవాలి. అలాగే కన్వర్జింగ్ లెన్స్ అన్నారు కాబట్టి ప్లస్ వేసుకున్నాం, కాన్వెక్స్ లెన్స్ కాబట్టి f గుర్తుపెట్టుకోండి అది. అలాగే an ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అంటే u ఈజ్ ఈక్వల్ టు -60, మైనస్ వేసుకోవాలి కంపల్సరీగా. ఇమేజ్ డిస్టెన్స్, వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ అని ఇమేజ్ డిస్టెన్స్ అడుగుతున్నారు వాళ్ళు. వెంటనే మనం లెన్స్ ఫార్ములా తీసుకున్నాం, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u అని. మనకు 1/20 ఎఫ్ ప్లేస్లో 20ని సబ్స్టిట్యూట్ చేశాను చూడండి, ఎఫ్ ప్లేస్లో విగానే ఉంది, యూ ప్లేస్లో మనకి -60 చేసేసరికి మైనస్ కలిసి ఇక్కడ ప్లస్ అయింది, మైనస్ కలిసి ప్లస్ అయింది. ఇప్పుడు మనకు కావాల్సిన 1/v కాబట్టి నేను 1/20 - 1/60 వేసి LCM కడితే మనకి 1/30, దట్ ఈస్ v ఈజ్ ఈక్వల్ టు +30 వచ్చింది, అంటే రియల్ ఇమేజ్. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మన ఆన్సరు కరెక్టా కాదా, మనకు వచ్చిన ఆన్సర్ అనేది వెరిఫై చేసుకుందాం. ఫోకల్ లెంగ్త్ ఎంత అన్నారు, 20 centimeters. అలాగే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టారు, 60 centimeters. అంటే ఫోకల్ లెంగ్త్ 40 centimeters అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ మనకేమో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడ ఉంటుంది, 40 centimeters. అందుకని రేడియస్ ఆఫ్ కర్వేచర్ 40 కదా, డబల్ కదా. అంటే బియాండ్ సి ఆబ్జెక్ట్ని పెట్టారు.